హలో ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు వెంకట్ టెక్ ట్యూబ్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ న్యూ ఏటీఎం కార్డ్ పిన్ జనరేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ని లైవ్లో అయితే చూడబోతున్నాం. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి పిన్ జనరేషన్ చేసే ముందు 2 పాయింట్స్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే మనం ఎస్బీఐ న్యూ ఏటీఎం పిన్ జనరేషన్ని ఓన్లీ ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో మాత్రమే చేయగలం. అండ్ సెకండ్ పాయింట్ చూసినట్లయితే మనం ఏటీఎం సెంటర్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు న్యూ ఏటీఎం కార్డ్ని అలాగే బ్యాంక్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని దీంతో పాటుగా మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ని కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఆలస్యం చేయకుండా పిన్ జనరేషన్ అయితే చూసేద్దాం. మనం స్టేట్ బ్యాంక్ ఏటీఎం సెంటర్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ముందుగా న్యూ ఏటీఎం కార్డ్ని మిషన్లో అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత స్క్రీన్ అయితే ఇలా రావడం జరుగుతుంది. నెక్స్ట్ యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెసింగ్, ప్లీజ్ వెయిట్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి స్క్రీన్లో 3 లాంగ్వేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు. వీటి నుంచి మనకు నచ్చిన ప్రిఫర్డ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్క్రీన్లో మనం లెఫ్ట్ సైడ్లో 2 ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ని పిన్ జనరేషన్లో అయితే క్లిక్ చేయాలి. పిన్ జనరేషన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో ఇక్కడ మన స్టేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసి ప్రెస్ ఇఫ్ కరెక్ట్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో మన బ్యాంక్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి మళ్ళీ ప్రెస్ ఇఫ్ కరెక్ట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్లో మనకు యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్, ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. అంటే ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత మన మొబైల్కి ఒక టెంపరీ పిన్ అయితే రావటం జరుగుతుంది. ఈ పిన్ని మనం 24 అవర్స్ లోపు పిన్ నెంబర్ని ఖచ్చితంగా అయితే చేంజ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి వచ్చిన మెసేజ్లో పిన్ నెంబర్స్లో కాకుండా ఆల్ఫాబెట్ లెటర్స్లో అయితే ఇవ్వటం జరుగుతుందన్నమాట. సక్సెస్ఫుల్గా టెంపరీ పిన్ మెసేజ్ అయితే మొబైల్కి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఫైనల్గా మన కార్డ్ని మిషన్ నుంచి అయితే బయటికి రిమూవ్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, టెంపరీ పిన్ జనరేషన్ అయితే ఫినిష్ చేసాం కదా, బట్ మరి ఈ టెంపరీ పిన్ని 24 అవర్స్లో చేంజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దాం. మళ్ళీ మన కార్డ్ని అయితే మిషన్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. కార్డ్ని మిషన్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ మీద మెసేజ్ అయితే ఇలా చూపించడం జరుగుతుంది. హాయ్, ప్లీజ్ డు నాట్ రిమూవ్ యువర్ చిప్ కార్డ్, లీవ్ యువర్ కార్డ్ ఇన్సర్టెడ్ డ్యూరింగ్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్. అంటే మన కార్డ్ని ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినంత వరకు మిషన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా రిమూవ్ చేయకూడదన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ స్క్రీన్లో మనం 3 లాంగ్వేజెస్ నుంచి ఒక లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ స్క్రీన్లో మనం ట్రాన్సాక్షన్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ బ్యాంకింగ్ అండ్ అలాగే పిన్ జనరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో బ్యాంకింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి, ఎందుకంటే పిన్ జనరేషన్ ఆల్రెడీ ఫినిష్ చేసాం కాబట్టి. బ్యాంక్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్లో చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం పిన్ చేంజ్ చేయాలి కాబట్టి రైట్ సైడ్లో ఉన్న ఆప్షన్ పిన్ చేంజ్ మీద అయితే క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ పిన్ చేంజ్ చేసినప్పుడు మనం 10 to 99 మధ్యలో ఉన్న ఏదైనా 2 డిజిట్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఎస్ మీద అయితే క్లిక్ చేయాలి. ఎస్ని క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్కి వచ్చిన టెంపరీ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. టెంపరీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన ఏదైనా 4 డిజిట్ న్యూ పిన్ని ఇక్కడ ఎంటర్ చేసి అండ్ మళ్ళీ సేమ్ పిన్ని సెకండ్ టైం రీఎంటర్ అయితే చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, పిన్ జనరేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ న్యూ ఏటీఎం కార్డ్ని మన న్యూ పిన్ యూస్ చేసి క్యాష్ విత్డ్రాల్, బ్యాలెన్స్ ఎంక్వైరీతో పాటు మరిన్ని బ్యాంకింగ్ సర్వీసెస్ని అయితే ఈ కార్డ్తో యూస్ చేసుకోవచ్చు అన్నమాట. మరి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అయినట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.